బుల్లితెర యాంకర్స్లో టాప్లో ఒకరు అనసూయ భరద్వాజ్. తన అందంతో అందరినీ కట్టిపడేస్తుంది, కుర్రకారును మత్తెక్కిస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్న గ్లామర్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గదు అనసూయ. నటిగా ఫుల్ బిజీ అయ్యారు. గత ఏడాది ఆమె నటించిన 5 చిత్రాలు విడుదలయ్యాయి. మైకేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ కాపురం చిత్రాల్లో అనసూయ విలక్షణ పాత్రలు చేసింది. అనసూయ నటించిన పుష్ప 2 విడుదల కావాల్సి ఉంది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ చిత్రం డిసెంబర్ 24కి వాయిదా పడింది. ఈ మూవీలో లేడీ విలన్ రోల్ చేసింది ఈమె. అలాగే పెదకాపు పార్ట్ 2 సైతం సెట్స్ పైకి వెళ్ళినట్లు సమాచారం. మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. వరుస ఆఫర్లు వస్తుండగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది అనసూయ. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ పేరుతో మొదలైన గేమ్ షోలో బోల్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ప్రోమోలో అనసూయ జాకెట్ తీసేయటం మరోసారి వివాదాస్పదం అయింది. అనసూయ ఎప్పటిలాగానే సమర్థించుకుంది. అయితే అనసూయ మాట తప్పింది. ఆమె గతంలో బుల్లితెర షోలు చేసేది లేదని తెగేసి చెప్పేసింది. ఆన్లైన్ చాట్లో పాల్గొన్న అనసూయను మళ్ళీ ఎప్పుడు యాంకరింగ్ చేస్తారని ఓ నెటిజన్ అడిగాడు. చెత్త టీఆర్పీ స్టంట్లు ముగిసే వరకు యాంకరింగ్ చేసేది లేదని అనసూయ అన్నారు. షో ఏదైనా టీఆర్పీ స్టంట్లు లేకుండా ఉండవు. అనసూయ జాకెట్ విప్పేసింది కూడా ఆ టీఆర్పీ స్టంట్లో భాగమే. అనసూయ చేసిన పని కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ప్రోమోకి ఎక్కడలేని ప్రచారం దక్కింది. సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయింది. చేయనన్న పని చేస్తూ అదే టీఆర్పీ స్టంట్ చేసింది అనసూయ. జబర్దస్త్ వంటి క్రేజీ షో మానేసిన అనసూయ స్టార్మాలోకి ఎంట్రీ ఇవ్వటం విశేషం. జబర్దస్త్ మానేయడానికి అనసూయ పెద్ద కారణమే ఉంది. ఈ సంస్థలో చెప్పుకోదగ్గ స్థాయిలో రెమ్యూనరేషన్స్ ఉండవు. స్టార్మా గట్టిగానే ముట్ట చెప్పడంతో మరలా యాంకరింగ్కి ఒప్పుకొని ఉంటుంది. డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి.